కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కాళ్ల ధనరాజ్ ఆధ్వర్యంలో వారి నివాసంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జరుగుతున్న సమయంలో కాకినాడ రూరల్ ఎంపీడీఓ రమేష్ నాయుడు, తిమ్మాపురం ఎస్ఐ రవీంద్రబాబు ఇంట్లోకి రావటంతో రూరల్ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ, టీడీపీ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మిలు వారితో వాగ్వివాదానికి దిగారు. ఎవరి అనుమతితో ఇంట్లోకి ప్రవేశించారు అని ప్రశ్నించారు. వెంటనే ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎస్ఐ, మీ ప్రభుత్వ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు, ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారని, ఇలా అయితే ఎన్నికలలో పనిచేయటం కష్టమన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అధికార పార్టీ చేష్టలను నియంత్రించాలని, శాంతియుత వాతావరణంలో అన్ని పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల కార్యక్రమాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంట్లో నిర్వహించుకునే కార్యక్రమాలకు కూడా అడ్డుకోవడం అప్రజాస్వామికం అని అన్నారు. జరుపుకోవడం జరిగింది. అలాగే 3 పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఓసీ, బీసీ, ఎస్సీ, మైనార్టీ కులాల 4 కులాల వాళ్ళు మేము 7 కలిపి ఒక చీపురు గట్లా తయారయ్యి ఈ చెత్తను ఊడ్చేయాలి. ఊరి చివరి వరకు, ఊరి చివరి నదికి ఊడ్చేస్తే నదిలోంచి సముద్రంలో కొట్టుకుపోవాలి. ఇది ఉండకూడదు. ప్రజలు ఈ విధమైన ఇబ్బందులు, బాధలు తట్టుకోలేకపోతున్నారు. ఏ విధమైన టార్చర్లు పెడుతున్నారో, కనీసం మేము మీటింగులు పెట్టుకోవడానికి, మా ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడానికి కూడా మాకు అర్హత లేకుండా అయిపోయింది. దౌర్జన్యంగా ఆ పోలీసు వాళ్ళు ఇవాళ రావడం జరిగింది మా దగ్గరికి. ఏంటిది అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఈ విధమైన రాజ్యాంగం మీరు ఎలా సాధిస్తే మళ్ళీ మీరే సీఎం అవుతారు, మీరే నెగ్గుతారని మీరు ఏమైనా కళలు వెనకంటున్నారా? మీరు చేసే పాలన, మీరు చేసే పద్ధతులు ప్రజలు ఏ విధంగా మీ గురించి అహేయించుకుంటున్నారు మీరు అర్థం అవుతుంది. ఒకసారి రోజు రోజుకి దిగదారిపోయి పదవుల కోసమే మీరు కొట్లాడుతూ కింద జరుగుతూ ఉంది. ఈవేళ ప్రజలు మిమ్మల్ని అయితే క్షమించడం జరగదు. ప్రజలంతా కూడా అందరూ కూడా ముక్కాటికి వచ్చేసి ఈవేళ గ్లాసు గుర్తు మీద గుద్దాలి, మన నానాజీ గారిని గెలిపించుకోవాలి, సెంట్రల్లో బీజేపీ నరేంద్ర మోడీ గారిని మనం ప్రధానిగా తెచ్చుకోవాలి. ఎవ్వరూ సాధించలేని అంతా కూడా ఆయన సాధించడం జరిగింది. అయోధ్య లాంటి కార్యక్రమం అది చిన్నదా, అది భగవంతుడు రూపంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకు రావడం జరిగింది.